సో, ఈ వీడియోలో మనం 'సోలో లెవెలింగ్' సీజన్ 1 రీక్యాప్ అయితే చూడబోతున్నాం అనమాట. సో, సీజన్ 2 ఫైనల్లీ మన ముందుకొచ్చేసింది. కాబట్టి సీజన్ 2 స్టార్ట్ చేయాలంటే మళ్ళీ సీజన్ 1ని ఒకసారి ఒక లుక్ ఏస్తే మనకు ప్రాపర్ అర్థమైతే అవుతుంది కదా! సో, మీరు మొత్తం చూడాల్సిన అవసరం లేకుండా దీంట్లో నేను జస్ట్ స్మాల్ టైమ్‌లోనే ఈ స్టోరీ మొత్తం అయితే చెప్పేస్తాననమాట. సీజన్ 1కి సంబంధించిన రీక్యాప్. సో, కాబట్టి ఇది చూసేసి మీరు సీజన్ 2ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఆలోచించకుండా మ్యాటర్‌లోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ సీజన్ 1 చెప్పే ముందు దాని ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. సో, సోలో లెవెలింగ్ 10 సంవత్సరాల ముందు కొన్ని గేట్స్ అనేది ఓపెన్ అయ్యాయి. సో, ఆ గేట్స్ నుంచి డిఫరెంట్ మాన్‌స్టర్స్ అండ్ బీట్స్ అయితే వస్తాయి. అండ్ వాటన్నిటికి కూడా మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. మానా ఉంటుంది. సో, దానివల్ల వాటిని నార్మల్ మనుషులైతే ఏమి చేయలేరు. చంపలేరు కూడా. సో, కాబట్టి అక్కడికొచ్చిన గేట్ వల్లే కొంతమంది మనుషులకైతే పవర్స్ అయితే అవేకెన్ అవుతాయన్నమాట. ఆ గేట్ వల్ల మాన అయితే వస్తుంది. సో, వాళ్ళల్లోనే కొంతమంది పవర్‌ఫుల్ ఉంటారు. కొంతమంది వీక్ ఉంటారు. కానీ వాళ్ళే ఆ గేట్స్‌లోకైతే వెళ్ళి అక్కడ ఉండే బీస్ట్‌ని, మాన్స్టర్స్ అయితే చంపేసి ఇక్కడ మనుషులనైతే కాపాడుతారు. వాళ్ళు అలా చేయలేకపోతే బీస్ట్‌లు, మాన్స్టర్స్ బయటకొచ్చేసి మనుషుల్ని చంపేస్తాయి కాబట్టి. బట్ అలా అని చెప్పి వాళ్ళేం ఫ్రీగా చేయట్లేదు. వాళ్ళు డబ్బులకే చేస్తున్నారు. ఐ మీన్ అదొకళ్ళకి జాబ్ లాగనమాట. సో, ఇక మనకి ప్రెజెంట్‌కొస్తే 10 ఇయర్స్ ఇప్పుడు ప్రెజెంట్‌లో చూసుకుంటే మన మెయిన్ హీరో 'సంజీవ్.' సో, మనోడు ఏంటంటే అక్కడే ఒక హంటర్ అనమాట. బట్ మీకు తెలియని మ్యాటర్ ఏంటంటే వాడు వరల్డ్ వీకెస్ట్ హంటర్. ఎందుకంటే తను ఈ ర్యాంక్ అనమాట. యెస్. సో, ఇక్కడ చూసుకుంటే వాళ్ళ పవర్స్, అబిలిటీస్ అనేది ర్యాంక్‌ని బట్టి ఉంటాయి. సో, ఈ ర్యాంక్స్ ఎలా వస్తాయని చెప్పి చూసుకుంటే ప్రతి ఒక్కరికి పవర్ అనేది అవేకెన్ అవుతుంది. కొంతమంది హంటర్స్‌కి. సో, వాళ్ళకి పవర్ అవేకెన్ అయినప్పుడు వాళ్ళ ఈ ర్యాంక్స్ అనేది తెలుస్తాయి. లైక్ వాళ్ళు ఎంత పవర్‌ఫుల్ ఉండగలుగుతున్నారు. ఎలా అని ఎస్ ర్యాంకు, ఏ ర్యాంకు, బి ర్యాంక్, ఈ ర్యాంక్ ఇలాగా. సో, అలా చూసుకుంటే మనకి ఈ ర్యాంక్ అంటే అందరికంటే వీకెస్ట్ అనమాట. సో, నార్మల్ హ్యూమన్ లాగే. మన హీరో ఆళ్ళల్లో ఒకడు. ఇక తర్వాత ఎస్ ర్యాంక్ అంటే మోస్ట్ పవర్‌ఫుల్. సిటీస్‌ని డెస్ట్రాయ్ చేయగలిగేంత పవర్ ఉంటుంది. సో, ఇక్కడ చూసుకుంటే మన హీరో ఈ అనమాట. సో, ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోతే సో, స్టార్టింగ్‌లో మన హీరో అయితే ఒక డంజియన్‌లోకైతే వెళ్తాడు. సి ర్యాంక్ డంజియన్. యెస్. డంజియన్స్ కూడా చూసుకుంటే ఇక్కడ ర్యాంక్‌ని బట్టే ఉంటాయి. అవే గేట్స్. సో, వన్స్ వీళ్ళు గేట్‌లోకి వెళ్ళిన తర్వాత, ఆ గేట్‌లో ఉండే మాస్టర్‌ని దాంట్లో ఉండే గేట్‌కైతే మెయిన్ బాస్ ఉంటాడు. వాడిని ఓడిస్తేనే ఆ గేట్ అయితే క్లోజ్ అవుతుంది. వీళ్ళు బయటికి రాగలరు. లేకపోతే ఆ మాస్టర్స్ బయటకొచ్చేసి మనుషుల్ని రియల్ వరల్డ్‌లో చంపేస్తాయి కాబట్టి. సో, అలాగా స్టార్టింగ్‌లో మన హీరో అయితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో కలిసి సి ర్యాంక్ గేట్‌లోకైతే ఎంటర్ అవుతాడనమాట. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డంజన్‌లో వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా అయితే పని కానిస్తారు. కానీ లోపల ఇంకో డబుల్ డంజన్ ఉంటుంది. సో, వీళ్ళు ఆసక్తికరంతోటి దాంట్లో కూడా వెళ్తారు. వీళ్ళు డబుల్ డంజన్ ఏంటి బ్రో అనుకోవచ్చు. సో, ఒక డంజన్ ఉంది కదా! ఇప్పుడు మనోళ్ళు వెళ్ళింది. దాంట్లోనే ఇంకొక డంజన్ ఓపెన్ అయితే దాన్నే డబుల్ డంజన్ అంటారు. సో, దాంట్లోకైతే వీళ్ళు వెళ్తారనమాట క్యూరియాసిటీ తోటి. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అది నార్మల్ డంజన్ కాదు. అది ఎస్ ర్యాంక్ డంజన్ అని చెప్పి చాలా డేంజరస్. సో, ఇక ఆ తర్వాత లోపలైతే కొన్ని స్టాచ్యూస్ ఉంటాయన్నమాట ఈవిల్ స్మైల్ తోటి. సో, ఇక ఏం చేస్తాయి ఆ స్టాచ్యూస్ ఒక్కొక్కటి వీళ్ళని చంపడం మొదలుపెడతాయి. సో, అది చూసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. ఆ తరువాత మన హీరో తన ఎబిలిటీస్ ఉపయోగించి ఐ మీన్ మనోడైతే కొంచెం తెలివైనోడనమాట. సో, వాడికైతే అర్థమవుతుంది మ్యాటర్ అనేదేంటి. సో, అక్కడ చూసుకుంటే అక్కడ వాళ్ళందరిని మిగిలిన వాళ్ళనైనా కాపాడాలంటే మనోడు చనిపోవాలి. సో, ఇక చేసేది లేదన్నట్టు మనోడు సాక్రిఫైస్ అవుతా అని చెప్పి మిగతా వాళ్ళని అక్కడి నుంచి ఎళ్ళిపోమంటాడు. సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళందరిని పంపిస్తాడు. ఇంక మనోడు చచ్చిపోతాడు. లాస్ట్ బ్రీత్ తీసుకుంటాడు. అనుకునే టైంలో మనోడి ముందుకు ఒక స్క్రీన్ అయితే వస్తుంది. దాంట్లో నువ్వు ప్లేయర్‌గా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావా? అని చెప్పి నీకు సెకండ్ ఛాన్స్ అని ఉంటుంది. అండ్ అవ్వాలనుకుంటే యెస్ నొక్కమంటుంది. అంటే యెస్ మనోడికి లైఫ్‌లో సెకండ్ ఛాన్స్ వస్తుంది. మనోడు యెస్ అని నొక్కుతాడు. ఇక తర్వాత మార్నింగ్ నిద్ర లేచి చూస్తే అక్కడ వాడు హాస్పిటల్ బెడ్ మీద అయితే ఉంటాడు. అది చూసి షాక్ అవుతాడు. అసలు ఇప్పటివరకు ఏం జరిగింది? నేను చచ్చిపోలేదని చెప్పి. సో, ఆ స్క్రీన్‌ది గురించి ఆలోచించుకున్న టైంలోనే అక్కడికి ఒక ఇద్దరొస్తారు. వీళ్ళు చూసుకుంటే వాళ్ళే కొరియన్ హంటర్ గిల్డ్‌కి సంబంధించిన ఇన్స్‌పెక్టర్స్ అనమాట. సో, వాళ్ళు ఎందుకు వస్తారంటే మేబీ మనోడికి డబుల్ అవేకెనింగ్ అయిందేమో అని చెప్పి. వీళ్ళు డబుల్ అవేకెనింగ్ అంటే ఏంటో తెలియకపోయుంటే సో, ఇందాకల చెప్పాను కదా! సో, వాళ్ళకి ఫస్ట్ అవేకెనింగ్ అవుతాయి పవర్స్. దాన్ని బట్టి వాళ్ళ ర్యాంక్‌నైతే డిసైడ్ చేస్తారు. అండ్ వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ ఆ ర్యాంక్ అనేది అసలు మారదు. మన హీరో ఇప్పుడు ఈ కాబట్టి ఇంక వాడు లైఫ్ లాంగ్ ఈలోనే ఉంటాడు. బట్ వాళ్ళకి డబుల్ అవేకెనింగ్ అయిందంటే వాళ్ళ పవర్స్ ఇంక్రీజ్ అవుతే వాళ్ళ ర్యాంక్ కూడా మారుతుంది. సో, ఇక్కడ మన హీరో కూడా అదే జరుగుతుందా అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికొస్తారు. వాళ్ళు దాని గురించి మాట్లాడితే నేనేమి
నాకలాంటివేమి లేదని చెప్పి హీరో చెప్తాడు. అండ్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళంగానే మనోడైతే ఆ స్క్రీన్స్ ఓపెన్ చేస్తాడు. ఏదో గేమింగ్ సిస్టమ్ లాగా మనం చూస్తాం కదా! సో, అది ఓపెన్ చేసి చూస్తాడు. ఆ పవర్స్ గురించి తెలుసుకుంటాడు. అండ్ అక్కడైతే ఉంటుంది డైలీ క్వెస్ట్‌లయితే ఉంటాయి. డైలీ మనోడు ఒక ప్రాపర్‌గా ఇంత క్వెస్ట్ అనేది చేసేయాలి. సో, ట్రైనింగ్ లాగనమాట. అది చేయలేకపోతే మనోడికి పెనాల్టీ అయితే వేస్తారు. అండ్ మనం చూసాం. సో, మనోడికైతే పెనాల్టీ వస్తుందనమాట. ఆ పెనాల్టీలో చూసుకుంటే అక్కడ వాడు ఒక డెజర్ట్‌కయితే పంపిస్తారు. అక్కడ చూసుకుంటే పురుగుల్లాంటి పెద్ద పెద్ద మ్యాజికల్ బీస్ట్‌లయితే ఉంటాయి. అండ్ వాటితోటి 4 గంటలయితే ఫైట్ చేయాలి. వాటి చేతిలో చావకూడదు. సో, మనోడైతే ఆ క్వెస్ట్‌లయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తే గనక తరువాత మనోడికి లైకు మంచి రివార్డ్స్ కూడా వస్తాయన్నమాట. లైక్ స్ట్రెంత్ పెరగడం కావచ్చు, హైట్ పెరగడం, ఎజిలిటీ పెరగడం. సో, ఇలాగైతే డిఫరెంట్ డిఫరెంట్ అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. అంతే కాకుండా టోటల్ రికవరీ పోషన్ కూడా ఇస్తారు. అంటే ఎన్ని దెబ్బలు తగిలినా, ఏమన్నా పోయినా కానీ వాడికి ఆ టోటల్ రికవరీ పోషన్ యూజ్ చేస్తే తిరిగి నార్మల్ అయిపోతాడు. సో, అప్పుడు మనోడికి అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో వాడికొక్కడికే ఇలాంటి పవర్ ఉందని చెప్పి ప్రతిసారి లెవలప్ అవ్వగలడు. ఇటువంటి పవర్ ఇప్పటి వరకు ఎవరికీ ఉండదు కూడా. ఇక ఆ తర్వాత మనోడు డైలీ క్వెస్ట్‌లయితే చేస్తూ ఉంటాడనమాట. లైక్ తనకిచ్చిన ట్రైనింగ్. సో, తను పవర్‌ఫుల్ అవ్వగలడు. తనకి దాని నుంచి రివార్డ్స్ వస్తాయి. సో, అలాగే మనోడికి ఒక రివార్డ్ వస్తుందనమాట. ఒక కీ. ఆ కీ ద్వారా మనోడికి తెలిసేదేంటంటే అసలు ఎవరికీ లేని యాక్సెస్. స్పెషల్ డంజన్స్‌లోకైతే యాక్సెస్ ఉంటుంది. అండ్ అక్కడ మనోడు ఫైట్ చేసి వాడికి రివార్డ్స్ వస్తాయి. లైక్ స్ట్రెంత్ అవి ఇంకా ఎక్కువగా స్టాట్స్ కూడా పెరుగుతాయనమాట. సో, ఆ కీ యూజ్ చేసి స్పెషల్ డంజన్స్‌లోకైతే ఎంటర్ అవుతూ ఉంటాడు. ఫస్ట్ టైమ్ ఎంటర్ అయినప్పుడు గాబ్లిన్స్ తోటి ఫైట్ చేస్తాడు. ఫైట్ చేసిన తర్వాత మనోడికి అర్థమవుతుంది తన స్ట్రెంగ్త్‌లో ఎంతో డిఫరెన్స్ అయితే వచ్చాయి. ఇంతకు ముందుతో పోలిస్తే అని చెప్పి. ఇక ఆ తర్వాత డిఫరెంట్ బీస్ట్‌లతోటి ఫైట్ చేస్తాడు. పెరుగుతూ ఉంటుంది స్టాట్స్ అనేది. సో, ఇలా కాదు నేను ఫైనల్ బాస్ తోటి ఫైట్ చేయాలన్నట్టుగా అయితే ఆ డంజన్‌లోని ఇంకా ముందుకైతే వెళ్తాడనమాట. సో, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద బ్లూ స్నేక్ అయితే ఉంటుంది. అదే బాస్ కసాకా. సో, దాంతోటి ఫైట్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు. ఇక దాన్ని ముప్పులు తిప్పలు పడి లాస్ట్‌కైతే తన చేతులతోటే దాని మెడని పీకి నూకైతే చంపేస్తాడనమాట. అండ్ ఆ ఫైనల్ బాస్‌ని ఓడిచ్చేస్తాడు. ఓడిచ్చేసిన తర్వాత తనకి ఫస్ట్ ఐటెమ్ అయితే వస్తుంది. అదే డాగర్ అంటే కత్తి లాంటిది. సో, ఇది చూసుకుంటే సి ర్యాంక్ లెవెల్ అనమాట. అండ్ దాని పేరే కసకస్ వెనమ్ ఫ్యాంగ్. అది వచ్చిన తర్వాత సో, ఇక తర్వాత మనోడు ఒక 4, 5 ఎపిసోడ్స్‌కి అయితే బాగా లెవెలప్ అయిపోతాడనమాట. లిటరల్లీ తన ఫిజిక్‌లో కూడా చేంజ్ వచ్చేస్తుంది. సో, పిల్లోడిలాగా ఉండేవాడు పెద్దగా అయిపోతాడు. అండ్ చాలా పవర్‌ఫుల్‌గా కూడా అవుతాడనమాట. సో, ఆ తర్వాత మనోడి ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా ఎక్కువగా చేసి తను ఉన్న ఆ స్థితిలో నుంచి అయితే బయటికి రావాలని ఫిక్స్ అయిపోతాడు. సో, ఆ తర్వాతే ఒక డంజన్‌లోకైతే వెళ్ళాలని ఫిక్స్ అవుతాడు. హువాంగ్ డాంగ్ సుక్ అనే ఒక గ్యాంగ్ తోటైతే వాళ్ళకి నంబర్ తక్కువైతే మనోడిని పిలుస్తారు. ఎందుకంటే ఇంకా ప్రపంచ దృష్టిలో మనోడు పవర్‌ఫుల్ కాదు. ఇంకా వీకే అని చెప్పి. బట్ ఇక్కడ చూసుకుంటే మనోడు 11, 18 వరకైతే రీచ్ అయ్యాడు. 18 వరకు. సో, ఆ హాంగ్ స్టుక్ అనే గ్యాంగ్ తోటైతే మనోడైతే ఇక ఆ డంజన్‌లోకైతే అందరూ కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొంచెం ఫైట్ చేస్తారు. ఫైనల్లీ వాళ్ళు మెయిన్ బాస్ దగ్గరికైతే వెళ్తారు. అది చూసుకుంటే ఒక స్పైడర్ మాస్టర్ అనమాట. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత మన హీరోని అండ్ వాడితో పాటు ఇంకొకడుంటాడు యూజిన్ హో. మనోడు కొంచెం రిచ్. వాడి ఆర్మర్ కూడా ఉంటుంది. సో, వీళ్ళిద్దరు బయటోళ్ళు ఆ గ్రూప్‌లో. సో, వాళ్ళిద్దరినైతే ఆ బాస్ దగ్గర వదిలేసి వీళ్ళు ఎళ్ళిపోతారు చిన్న పనని చెప్పి. సో, వాళ్ళు వెళ్ళిపోయి చిన్న పనని వెళ్తారు. బట్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళిద్దరు అక్కడ చచ్చిపోతే బాస్ చేతిలో మిగతా ఎర్నింగ్స్ అన్నీ వాళ్ళే తీసుకోవచ్చని చెప్పి అండ్ అక్కడైతే గేట్ క్లోజ్ చేసేస్తాడు. బాస్ దగ్గర వీళ్ళని ఇరికిచ్చేస్తారు. ఎళ్ళిపోతారు. సో, అది చూసి వీళ్ళకైతే వాళ్ళ గురించి అర్థమైపోతుంది. ఇక ఆ తర్వాత అక్కడ బాస్ స్పైడర్ అయితే అవేకెన్ అవుతుంది. లేస్తుంది. లేసిన తర్వాత అది చూసి సన్ జిన్ వూ అయితే ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. ఎందుకంటే మనోడు డెవలప్ అవుతున్నాడని ఈళ్ళకి తెలీదుగా. సో, వెళ్ళి తర్వాత దాంతోటి కొంసేపు ఫైట్ చేసి కొంచెం ముప్పు తిప్పలు పడి లాస్ట్‌కి దాన్నయితే ఓడిచ్చేస్తాడు. దాన్ని ప్యారలైజ్ చేసేస్తాడు. ఇక అంతా చూసిన జిన్‌హోకేమో ఏమి షాక్ అయిపోతాడు. తను ఖచ్చితంగా నార్మలోడు కాదు. వీడు ఫాల్స్ ర్యాంకర్ అని చెప్పి. అంటే ఫాల్స్ ర్యాంక్ పెట్టుకొని వస్తాడని చెప్పి అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత డాగ్‌జిక్ వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత అది చూసి షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చచ్చిపోతారనుకుంటే వాళ్ళిద్దరూ బతుకుంటారు. అండ్ ఇంకొక వైపు అక్కడ ఆ బాస్ అయితే చచ్చిపోయి ఉంటుంది. సో, అది చూసి వీళ్ళకైతే మ్యాటర్ అర్థమైపోయి ఇక వాళ్ళిద్దరినైతే చంపేయాలని ఫిక్స్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళలో ఒకడైతే ఫైర్ యూజ్ చేసి మన హీరోనైతే వెనక్కి ఇసిరి కొడతాడు. అప్పుడు హీరోకి సిస్టమ్ చెప్తుంది. "నువ్వు అక్కడ ఉన్న వాళ్ళని చంపేయాలి. లేకపోతే నువ్వు చచ్చిపోతావు హార్ట్ ఆగిపోయి" అని
అని చెప్పి. అది విన్న సంజీవ్ అయితే షాక్ అవుతాడు. కానీ ఇక అందరినైతే ఈజీగా చంపేస్తాడు. అండ్ అక్కడొచ్చే మ్యూజిక్ ఏదైతే ఉందో క్రేజీ ఉంటుంది. లిటరల్లీ ఆ మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ వస్తాయి. సో, అక్కడ అందరిని చంపేసి లాస్ట్‌కి వాళ్ళ లీడర్ అయిన హాంగ్ సాక్‌ని కూడా అయితే వాడు బతిమిలాడినా కానీ పట్టించుకోకుండా వాడి పీకని కోసేసి చంపేస్తాడు. ఇక ఆ తర్వాత డంజన్ వదిలేసి బయటకొచ్చేస్తారు. అండ్ ఆ తర్వాత ఈడు హన్‌సాక్ అయితే వాళ్ళ అన్న అయితే ఉంటాడనమాట. సో, ఇంకొకడు వాడు చాలా పవర్‌ఫుల్ వేరే కంట్రీలో ఉంటాడు ఎస్ ర్యాంకర్. సో, వాడికి వాళ్ళ అన్న చనిపోయిన విషయం తెలిసి అక్కడికైతే రావాలనుకుంటాడు. సో, అసలు ఎవడు చంపాడు ఏంటని చెప్పి వీళ్ళిద్దరిని చంపాలనుకుంటాడు. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే సంజీవ్ ఏమో తన లెవెలింగ్ అప్‌నయితే ఆపడు. ఇక ఆ తర్వాతే మన హీరో జిన్‌వుకయితే తెలుస్తుంది ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ గురించి. అది యూజ్ చేస్తే వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఉంటది. ఐ మీన్ బతుకుతుందని చెప్పి మనోడు దాన్ని కనిపెట్టాలి. దానికి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ కోసం వెళ్ళాలని ఒక డంజన్‌లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ చూసుకుంటే 3 తలల కుక్క ఒక బాస్ అయితే ఉంటుంది. ఐ మీన్ బాస్ కాదు గేట్ కీపర్. సో, ఆ గేట్ కీపర్ తోటైతే ఫైట్ చేస్తాడు. బట్ దాన్ని ఓడించలేకపోతాడు. ఆల్మోస్ట్ సచ్చే స్థితికి కూడా వస్తాడు. సో, తనకప్పుడు అర్థమవుతుంది నేను ఇప్పుడు ఓడించలేను. ఇంకా స్ట్రాంగ్ అయ్యేవాలి. స్ట్రాంగ్ అయ్యి ఇక్కడికి రావాలని చెప్పి. సో, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాతే జిన్‌హో తనని కలుస్తాడు. సో, జిన్‌హో అయితే మన హీరోకి ఒక ఆఫర్ ఇస్తాడనమాట. సో, తనని గిల్డ్ మాస్టర్ చేయమని చెప్పి తన పవర్స్ తోటి దానికి రూపంగా తనైతే 30 బిలియన్స్ అయితే ఇస్తానంటాడు డబ్బులు. సో, మనోడు కూడా ఒప్పుకుంటాడు. సో దట్ తనైతే డెవలప్ అవ్వొచ్చని చెప్పి. అండ్ ఆ తర్వాత ఇంకొన్ని తర్వాత ఎపిసోడ్‌లకి మనోడైతే ఒక డంజన్‌కి వెళ్తాడు. అండ్ ఆ డంజన్‌లోకి ఎవరితో వెళ్తాడో తెలుసా? ఫస్ట్ ఎపిసోడ్‌లో తనతోటి ఉన్న మెంబర్స్ తోటే. యెస్. సో, మనోడిని వదిలేసి ఎళ్ళిపోయారు కదా! ఐ మీన్ మనోడే ఎళ్ళిపోమంటాడు. సో, వాళ్ళని కలుస్తాడు. సో, ఈసారి వీళ్ళ మధ్య టెన్షన్ అయితే ఉంటుందనమాట. బికాస్ మనోడిని ఎంత కాదనుకున్నా చావుకు వదిలేసి వెళ్లారు కాబట్టి వాళ్ళు కొంచెం గిల్టీ‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళతో పాటు మెంబర్స్ తక్కువయ్యారని చెప్పి ఒక ముగ్గురు జైల్‌లో ఉండే మెంబర్స్‌నైతే తీసుకొస్తారు. ఒకడు తీసుకొస్తాడు. వాడి పేరే కాంగ్‌టేషిక్. వీడు చూసుకుంటే ఆళ్ళ జైల్‌లో మెంబర్స్‌ని వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి వాడైతే సూపర్‌వైజర్ లాగైతే వస్తాడనమాట. సో, కానీ మనోళ్ళైతే కొంచెం భయపడతారు. జైల్ మెంబర్స్‌ని తీసుకొని రావడం ఏంటని చెప్పి. ఇక ఆ తర్వాత డంజన్‌లోకి వెళ్తారు. వెళ్ళిన వెంటనే తర్వాత చూసుకుంటే అక్కడ వీళ్ళకి సంబంధించిన ఒక ఇద్దరు మెంబర్స్ అంతేకాకుండా ఆ జైలు ముగ్గురైతే చచ్చిపోయి ఉంటారు. అండ్ అది చూసి మన హీరో ఇంకో ఇద్దరైతే షాక్ అయిపోతారు. ఏం జరిగిందా అని చెప్పి. అక్కడ చూసుకుంటే పైనైతే ఒకడు ఉంటాడు. యెస్ కాంగ్‌టేషిక్. వీడే వాళ్ళందరిని చంపేసింది. సో, వాడైతే వీళ్ళని కూడా చంపేయాలని చూస్తాడు. బట్ వీళ్ళైతే తిరిగి ఫైట్ చేస్తాడు. సో, ఇక వాడు కూడా తనతోటైతే ఫైట్ చేయలేకపోతాడు. ఇక అప్పుడే జిన్‌వు వస్తాడు. వచ్చి తను ఫైట్ చేయడం మొదలుపెడతాడు. సో, జిన్‌వు మధ్య, కాంగ్ మధ్య ఫైట్ అనేది చాలా క్రేజీ లెవెల్‌లో అయితే జరుగుతుంది. అండ్ అది చూస్తున్న వీళ్ళైతే షాక్ అయిపోతారు. అసలు జిన్‌వు మనం ఫస్ట్‌లో చూసిన జిన్‌వు ఇంత స్ట్రాంగ్ ఎలా అయ్యాడని చెప్పి. అండ్ ఫైనల్లీ లాస్ట్‌కైతే జిన్‌వు కాంగ్‌నైతే ఓడిచ్చేస్తాడు. తన పాయిజన్ తోటైతే అండ్ మనోడైతే కాంగ్ చచ్చిపోయాడు. సో, వాడిని చంపేసిన తర్వాత చచ్చిపోతాడు కాంగ్. అండ్ వీళ్ళైతే బయటకొచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాడి మీద సస్పిషన్ అయితే ఇంకా పెరిగిపోతుంది ఇంకొకడికి. యెస్. సో, ఇంతకుముందు కాంగ్ ఉన్నాడు కదా! వాడితో పాటు ఇంకొక పర్సన్ ఇద్దరైతే వాళ్ళు జిన్‌వుని కలవడానికి వెళ్లారు. గుర్తుంది కదా! హాస్పిటల్. సో, యెస్ వాళ్ళే. సో, వాడు చూసి జిన్‌వుని గుర్తుపట్టి తనను చంపింది నువ్వేనా అని చెప్పి అంటే అప్పుడు ఈలోపు ఇంకొకడొచ్చి అప్పుడే చియు ఆ ముసలోడైతే వచ్చి చెప్తాడు. తను కాదు చంపింది నేను అని చెప్పి. సో, అది ఎలా అయితే జిన్‌వు మీద కొంచెం డౌట్ తగ్గుతుంది. అసోసియేషన్ కూడా చూసుకుంటే. ఇక ఆ తర్వాత జిన్‌హో తోటి కలిసి అయితే మనోడు తిరిగి వెళ్ళి వాళ్ళ క్వెషన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో, వాళ్ళు ఒక్కొక్క గేట్‌నయితే నాశనం చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు అలా లెవెలప్ అయితే అవుతూ ఉంటాడు హీరో. అండ్ ఆ డంజన్స్ అన్నిటిని వాళ్ళు నాశనం చేస్తూ ఉండడం చూసి వైట్ టైగర్ కిల్‌కైతే కొంచెం సస్పిషన్ పెరుగుతుంది. అండ్ ఆ తర్వాత వైట్ టైగర్ కిల్‌లో ఒకడు సాంగ్. సో, వాడైతే మన హీరోని రిక్రూట్ చేసుకోవాలనుకుంటాడు వాళ్ళ గిల్డ్‌లో. అండ్ హీరోని కలవడానికి వస్తాడు. బట్ హీరో మాత్రం నన్ను వదిలేసేయి. నన్ను ఇలా అడక్కండి అని చెప్పి అనడమే కాకుండా వాడినైతే స్కాన్ చేస్తాడనమాట. లిటరల్లీ వాళ్ళు డంజన్స్ ఏవైతే వెళ్ళకూడదనుకుంటారో, ఆ డంజన్స్‌ని వీడికైతే డబుల్ ప్రైజ్‌కి అమ్మేలాగా చేస్తాడు. ఈ కథ అయిపోయిన తర్వాత మనోడికైతే ఒక స్పెషల్ క్వెస్ట్ అయితే వస్తుంది. సో, ఇది చూసుకుంటే ఇదైతే జాబ్ చేంజ్ అనమాట. సో, అక్కడికి వెళ్లి తను ఎంత టైం వరకు ఉండగలిగితే అంత మంచి రివార్డ్ అయితే వస్తుందని చెప్పి. సో, అక్కడ చూసుకుంటే మన హీరో దాన్నైతే యాక్సెప్ట్ చేస్తాడు. లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చాలా డిఫరెంట్ ఆర్మర్డ్ ఎనిమీస్ అయితే ఉంటారు. అండ్ వాళ్ళతోటి ఫైట్ చేస్తాడు. వాళ్ళతోటి ఫైట్ చేస్తుంటే మనోడికి అర్థమవుతుంది. ఇప్పటివరకు ఫైట్ చేసిన వాళ్ళకంటే వీళ్ళు పవర్‌ఫుల్ అని చెప్పి. ఫైనల్లీ దాంట్లో బాస్ కాడికి వెళ్తాడు. అండ్ ఆ బాస్‌ని చూస్తే మనోడికి అర్థమైపోతుంది. వాళ్ళిద్దరి మధ్య ఉండే పవర్ గ్యాప్ కూడా తెలుస్తుంది. తనే ఇగ్రేస్. సో, తనతోటైతే ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ ఇగ్రిస్ సంజీవుని కుక్కని కొట్టినట్టు కొడతాడు. లిటరల్లీ కుక్కని కొట్టినట్టు కొడతాడు. సంజీవు ఏ విధంగా చూసుకున్నా ఏమి చేయలేకపోతాడు ఇగ్రిస్‌ని. ఎందుకంటే తను అంత పవర్‌ఫుల్ కాబట్టి. ఇన్‌ఫాక్ట్ ఇగ్రిస్ లాస్ట్‌కి తగ్గుతాడు. తన దగ్గర
దగ్గర ఉన్న వెపన్‌ని కూడా పక్కన పడేసి చేతులతో కొట్టడం మొదలు పెడతాడు. సో దట్ వాళ్ళ మధ్య ఫైట్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కాబట్టి. సో అలాగా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. లాస్ట్‌కైతే ఇగ్రిస్‌ని ఓడించగలుగుతాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న డాగర్‌ని తీసి తన గొంతులో పొడిచి చంపేస్తాడు ఇగ్రిస్‌ని చూసుకుంటే. అక్కడికి గేట్ క్లోజ్ అవ్వాలి కదా! బట్ అవ్వదు. అక్కడ చూసుకుంటే కొన్ని పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. ఆ పోర్టల్స్‌లోంచి ఎంతోమంది ఆర్మర్డ్ విలన్స్ అయితే వస్తారనమాట. నాన్ స్టాప్‌గా వాళ్ళు వస్తూనే ఉంటారు. మనోడు వాళ్ళతోటి ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఇన్‌ఫాక్ట్ లాస్ట్‌కి ఏం చేయలేకపోతాడు. ఎందుకంటే వాటికి నంబర్స్ లేవు. అవి వస్తూనే ఉన్నాయి. సో, ఇక చేసేదేమీ లేదు. మనం చచ్చిపోతాడేమో అనుకున్న టైంలో మనోడైతే డైలీ క్వెస్ట్ అయితే ఫినిష్ చెయ్యడు ఆ రోజు చూసుకుంటే. సో, దానివల్ల ఏంటి తనకి పెనాల్టీగా తీసుకెళ్ళి ఆ సాండ్ ఉన్న ప్లేస్‌లో అయితే పడేస్తుంది. అక్కడైతే ఈసారి చాలా అంటే చాలా ఎక్కువ మాన్‌స్టర్స్ అయితే ఉంటాయి. అండ్ వాటితోటైతే ఫైట్ చేసి తన లెవెల్‌నయితే ఇంక్రీజ్ చేసుకుంటాడు. సో దట్ ఇటువైపొచ్చి వాళ్ళతోటైతే ఫైట్ చేయగలడు కాబట్టి. సో, అక్కడ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ తిరిగి ఈ ప్లేస్‌కైతే వస్తాడు. వచ్చిన తర్వాత తన స్టాటిస్టిక్స్ అయితే యూజ్ చేసి అక్కడున్న మెయిన్ మెంబర్స్‌ని చంపేసి మొత్తానికైతే లాస్ట్‌కి అంతం చేయగలుగుతాడు. అప్పుడే మనోడికి రివార్డ్ అయితే వస్తుంది. అదే నెక్రోమాన్సర్‌గా చాలా లెవెల్ అప్ అయితే అవుతాడు. బట్ ఇంకొక రివార్డ్ వస్తుంది. ఫైనల్లీ తను అప్‌గ్రేడ్ అవుతాడు షాడో మోనార్క్‌గా. సో, ఈ షాడో మోనార్క్ ఏంటంటే, మనోడు చచ్చిపోయిన వాళ్ళని తన షాడో మినియన్స్‌గా అయితే తెచ్చుకోగలడు. సో దట్ వాళ్ళని యూజ్ చేసి ఫైట్ చేయగలడు కూడా. సో, అలాగే అక్కడ తను చంపేసిన నైట్స్‌ని, మేజెస్ అందరినైతే షాడోస్‌గా అయితే లేపుతాడనమాట. అండ్ అంతే కాకుండా ఫైనల్లీ మోస్ట్ పవర్‌ఫుల్ సో ఫార్ అయిన ఇగ్రిస్‌ని కూడా తన షాడోగా అయితే మార్చుకోగలుగుతాడు. అండ్ అప్పుడే ఎరైజ్ అని చెప్పి అంటాడు. ఫైనల్లీ షాడో మోనార్క్‌గా తనైతే ఇగ్రిస్‌ని తీసుకోగలడు. అండ్ ఫైనల్లీ తన షాడో ఆర్మీ గూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంతటితోటి సోలో లెవెలింగ్ సీజన్ 1 అయితే ఎండ్ అయిపోతుంది. సో, ఇంతటితోటి మన వీడియో సీజన్ 1 రీక్యాప్ కూడా ఎండ్ అయిపోతుంది. సో, నెక్స్ట్ సీజన్ 2 రాబోతుంది. ఇన్‌ఫాక్ట్ సీజన్ 2లోని ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అదే రెడ్ గేట్ ఆర్క్. నేను ఆల్రెడీ చూసేసాననమాట. విచ్ ఈస్ ఎపిక్. ఐ థింక్ నెక్స్ట్ రానా వాయిస్ కోసమైనా నేను చూస్తాను. నెక్స్ట్ ఆ 2 మళ్ళీ చూసుకుంటే తెలుగులో తనిచ్చాడు కాబట్టి 'బార్కాకి'. సో, అండ్ లెట్ మీ టెల్ యూ ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్ సో ఫార్. నాకు విన్నదాన్ని బట్టి చూసుకుంటే ఎందుకంటే నేను మహా ఎక్కువ చదవలేదు కాబట్టి, విన్నదాన్ని బట్టి సీజన్ 2 ఈస్ గోయింగ్ టు బి మోర్ దాన్ సీజన్ 1 ఎంటర్‌టైనింగ్ వైస్‌గా చూసుకుంటే. సో, ఐయామ్ వెయిటింగ్ ఎ లాట్. అంటే ఈరోజే కాబట్టి దాన్ని చూసి దాని రివ్యూ గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. సో, అంటిల్ దెన్ బై బై నౌ.